అందరికీ నమస్తే అండి. ఈరోజు ఫ్రెషర్స్కి లీగల్ జాబ్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను. ఆ జాబ్ నోటిఫికేషన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు ఈ సర్క్యులర్. ఇందులో పోస్ట్ నేమ్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎప్పటిలోపు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఈ విషయాలు తెలుసుకునే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి లీగల్ నోటిఫికేషన్స్ని, లీగల్ టాపిక్స్ని మీ ముందుకు తీసుకొస్తాను. కమ్స్ టు పోస్ట్ నేమ్ వచ్చేసరికి యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్ అండి. ఇది ప్యూర్లీ కాంట్రాక్చువల్ బేసిస్. అలాగే దీంట్లో పొజిషన్స్ వచ్చేసరికి మొత్తం 19 అండి. దీంట్లో రిక్రూట్మెంట్ మెథడ్ ఏంటంటే కాంట్రాక్ట్ బేస్ అండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 32 years బిలో ఉండాలి. మ్యాక్సిమం పీరియడ్ 1 year, అది 2 yearsకి ఎక్స్టెండ్ చేయొచ్చు. అలాగే శాలరీ వచ్చేసరికి 60,000. దీంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇందులో MBBS వాళ్ళు ఉన్నారు, హెల్త్ మేనేజ్మెంట్, ఫార్మా. సో మనది వచ్చేసరికి లీగల్ కాబట్టి లీగల్ చూద్దాం. లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు LLB LLM వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయండి, 2 పోస్టులు. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ నో మినిమం ఎక్స్పీరియన్స్ ఏమి ప్రిస్క్రైబ్ చేయాలి, అంటే ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలా ఈ పోస్ట్ని అప్లై చేయాలంటే, హౌ టు అప్లై చేయాలంటే ఇక్కడ ఉన్న అడ్రస్కి వాళ్ళు పోస్ట్ చేయాలండి. ఏం పోస్ట్ చేయాలి, ఏం ఫార్మేట్ అంటే ఈ అప్లికేషన్ కింద ఒక ఫార్మేట్ ఇచ్చాను, ఆ ఫార్మేట్ని ఫిల్ చేసి ఇక్కడ ఉన్న అడ్రస్కి పోస్ట్ చేయాలి. అలాగే మీకు ఎటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడున్న మెయిల్ ఐడికి మీ డౌట్ని సెండ్ చేసి క్లారిఫై చేసుకోండి. ఇది లాస్ట్ డేట్ వచ్చేసరికి 31st July 2024 అండి. అప్లికేషన్ ఫామ్ వచ్చి ఇదండి. ఇది పోస్ట్ చేసి అక్కడ ఉన్న అడ్రస్కి పోస్ట్ చేయండి. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. లేదంటే అక్కడున్న సపరేట్గా అక్కడున్న కోర్టుకి పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వేసినా రిసీవ్ చేసుకుంటారు. ఇంకా ఇలాంటి నోటిఫికేషన్స్ మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.